హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్రివ్యూ వీడియో చూశారు కదా. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఫుల్ ప్రాజెక్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ మీరు జస్ట్ ఫోటో రీప్లేస్ పెట్టడమే ఉంటుంది. ఇప్పుడు మీరు స్టార్టింగ్కి వచ్చేస్తే స్టార్టింగ్లో ఇక్కడ గ్రూప్ 1 ఉంది కదా, గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి జస్ట్ ఫోటో ఉంటుంది కదా, ఇక్కడ ఫొటోస్ క్లిక్ చేసి గ్రూప్లో క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇమేజ్ క్లిక్ చేస్తే మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకుని పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇలాగ పేస్ట్ చేసి దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. మీరు దాన్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేస్తే అడ్జస్ట్ అయిపోతుంది. అలాగే మీరు ఎండింగ్ వరకు రీప్లేస్ పెట్టుకొని ఇక్కడ ఫోటో ఉంటుంది, గ్రూప్ క్లిక్ చేయకండి, ఫోటో ఉంటుంది, ఫోటో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఫోటో క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ చేసుకోండి. సింపుల్, ఇలా ఎడిట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఇక్కడ ఫేస్ కట్ అయిపోయింది కదా, ఇప్పుడు అదే ఇమేజ్ క్లిక్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం అటు ఇటు ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. మీరు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇలాగ ఎడిట్ అయిపోతుంది. సింపుల్గా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ ఉంటుంది, గ్రూప్ క్లిక్ చేసి మళ్ళీ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ నార్మల్గా ఉంటుంది, ఫోటో క్లిక్ చేసి రీప్లేస్ పెట్టుకోవడం. ఇలాగా ఇక్కడ 7 సెకండ్స్ దాకా ఉంటుంది. అలాగా 7 సెకండ్స్ దాకా గ్రూప్ ఫోటో ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నార్మల్ ఫొటోస్ రీప్లేస్ పెట్టడం ఉంటుంది. ఇక్కడంతా ఇక్కడ నార్మల్గా ఫోటో క్లిక్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి ఇమేజ్ క్లిక్ చేసుకుని జస్ట్ ఫోటో క్లిక్ చేసి ప్లస్ సెకండ్ చేస్తే సెట్ అయిపోతుంది. అలా సెట్ చేసిన తర్వాత దాన్ని జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం అలాగ అడ్జస్ట్ ఉంటే సింపుల్ అడ్జస్ట్ అయిపోతుంది. అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలాగ మీరు 9 సెకండ్స్ వరకు రీప్లేస్ పెట్టుకోవడం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ నార్మల్ ఫోటో రీప్లేస్ పెట్టుకోవడం ఉంటుంది. ఇలా రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చినంత రేస్లో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఏమన్నా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.